హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మజాకా మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో సందీప్ కిషన్, రావ్ రమేష్ అండ్ రీతు వర్మ, అంశు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు మురళీ శర్మ కూడా ఉన్నారు. ఈ మూవీ మనకి కరెంట్లీ ZEE5లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లోనే చూపిస్తారు రావ్ రమేష్ అండ్ సందీప్ కిషన్ ఫాదర్ అండ్ సన్. వీళ్ళిద్దరు ఇంట్లో వాళ్ళ మదర్ కూడా ఉండరు అనమాట. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు బ్యాచిలర్స్ అన్నట్టే తిరుగుతూ ఉంటారు. అలాంటి టైంలోనే వీళ్ళిద్దరికి రీతు వర్మ అండ్ అంశు పరిచయం అవుతారు. సో వీళ్ళిద్దరూ లవ్ స్టోరీస్ ఎలా వెళ్ళాయి, అసలు వీళ్ళు లాస్ట్కి పెళ్లి చేసుకున్నారా లేదా, అండ్ వీళ్ళు అనుకునే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ వీళ్ళకి వచ్చిందా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా 2 hours 30 minutes అలా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా ఒకేలాగా అనిపించాయి. ఏదో ఫస్ట్లోని కొంచెం ఫన్ అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఫన్ అలా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఓకే. ఈ మూవీ కాస్ట్ గురించి మనం డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. రావ్ రమేష్ గారేమో కొంచెం ఓల్డ్ ఏజ్ లాగా కనిపించారు, లైక్ మిడిల్ మ్యాన్ లాగా. ఓకే, ఆయన క్యారెక్టర్ బాగానే తీసుకున్నారు. సందీప్ కిషన్ ఆల్సో ఫైన్ అనుకోవచ్చు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు. బట్ అంశు గారు రావ్ రమేష్ పేరు అన్నప్పుడే నాకు అసలు చాలా మిస్ మ్యాచ్ లాగా ఉంది. ఆవిడ ఏజ్ యాక్చువల్లీ 38 years 39 years మేబీ అంతే ఉంటాయి. సందీప్ కిషన్ కూడా 37 అలానే ఉంటాయి. రీతు వర్మకు 34 35. అంటే వీళ్ళ ముగ్గురు మధ్య ఏజ్ గ్యాప్ ఎలా ఉంటుందంటే 2 to 3 years వేరియేషన్స్లోనే ఉన్నాయి. సో కొన్ని సీన్స్లోనే ఏంటంటే మళ్ళీ తర్వాత చెప్తాను అది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కాస్ట్ అలాగా చూసినప్పుడు అంశు గారికి అండ్ రావ్ రమేష్ గారికి పెద్దగా సూట్ అవ్వలేదు. ఆమె చాలా చిన్నగా కనిపించారు. చిన్నగా యంగ్ ఏజ్ ఆవిడలా కనిపించారు. ఆ క్యారెక్టర్కి ఆమె కాకుండా వేరే ఎవరైనా పెట్టుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే రావ్ రమేష్, సందీప్ కిషన్ చాలా బాగా చేశారు. నాకు కొంచెం మురళీ శర్మ గారి క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది. కొంచెం సాడిస్ట్ లాగా మధ్య మధ్యలో నార్మల్గా ఫన్ చేస్తూ ఉంటారు శ్రీనివాస్ రెడ్డితో. సో నాకు ఆ పోర్షన్స్ కొంచెం బాగా అనిపించింది. అండ్ అంశు గారి లిప్సింక్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ పెద్దగా ఏం లేదనమాట. అంటే యాక్టింగ్ స్కోప్ కొంచెం ఉన్నప్పటికీ కూడా తను అంత బాగా పర్ఫామ్ చేయలేదు అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. రీతు వర్మ కూడా ఓకేగా చేశారు. ఈ మూవీ పాజిటివ్స్ అంటే కొన్ని పార్ట్స్లోని ఫన్ అన్నది బాగా వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు. అంటే మనకి థియేటర్లో చూసినప్పుడు యంగ్స్టర్స్కి వీళ్ళందరికీ ఏంటంటే ఇది మొక్క కామెడీ, క్రింజ్ అంటారు కదా, క్రింజ్ లాగా అనిపించవచ్చు. అండ్ ఆల్వేస్ చూస్తున్న జోక్స్ ఇలాంటివే అనిపించవచ్చు. బట్ స్టిల్ ఫ్యామిలీ ఆడియన్స్, ఇంట్లో నార్మల్గా ఏదో క్యాజువల్గా చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు అదే పర్సెప్షన్ ఉంది, ఏముంటుందోలే మూవీ అని. బట్ కొంచెం ఫన్ పార్ట్స్ కొన్నిసార్లు కొంచెం వర్కౌట్ అయ్యాయి. సో నాకు ఓకే అనిపించింది. సో ఇది డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నేను అనుకుంటున్నాను. అదే ఈ మూవీకి ఒక పాజిటివ్. ఇది కాకుండా మిగతావన్నీ కొంచెం నెగిటివ్స్. లైక్ కాస్ట్ ఆల్రెడీ చెప్పాను, కాస్ట్ సరిగ్గా కనిపించలేదు అనమాట. అంశు గారిని మదర్గా పెట్టడం నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఆవిడ అసలు అలా కనిపించలేదు. సో అది కొంచెం అలా కాకుండా కొంచెం ఏజ్గా కనిపించే హీరోయిన్ పెట్టుంటే అక్కడ బాగుండేది. అండ్ దట్టు కొంచెం లాగే ఏమో. అండ్ అనవసరమైన సాంగ్స్ వస్తాయి ఫస్ట్ హాఫ్లోని, హీరో ఇంట్రొడక్షన్ టైంలోని. సో అది కూడా నాకు నచ్చలేదు. నాకు మెయిన్గా నచ్చింది ఓన్లీ వన్ పోర్షన్. అదేంటంటే ఎవరు మన మురళీ శర్మ గారు ఉన్న పోర్షన్స్ నాకు నచ్చాయి. ఆ సాడిజం అలాగా కొంచెం ప్లేసెస్లో మూవీ ఆన్ అండ్ ఆఫ్లో ఫన్ అయితే జనరేట్ చేసింది. సో ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ ఒక్కసారి చూడవచ్చు. ఈ మూవీ మొత్తం కూడా వైజాగ్లో జరుగుతున్నట్టే చూపిస్తారు. అండ్ డెఫినెట్లీ ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని క్యాజువల్గా చూడాలనుకుంటే ఈ వీకెండ్లో ట్రై చేయండి. కొంచెం నీట్ అండ్ క్లీన్ మూవీ. సో బాగానే ఉంది అని నాకు అనిపించింది. థియేటర్లో చూడడానికి మేబీ అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, బట్ ఓటీటీలో కాబట్టి జస్ట్ రిలాక్స్గా చిల్ అవుతూ చూడొచ్చు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఇది మనకి కరెంట్లీ ZEE5లో అవైలబుల్గా ఉంది. చూడాలి అనుకుంటే చూడండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బేచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.